ప్రస్తుతము భారత్ యొక్క వార్ రూమ్ ఇక్కడ నార్దర్న్ కమాండ్ ఈ అధికారులు మాట్లాడుకుంటున్నారు చాలా ముఖ్యమైన అంశాలు. సో ఇప్పుడు మనకు తెలిసిన కొంతమంది అధికారులు వాళ్ళు చెప్తున్న వివరాలు ఎలా ఉన్నాయంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళు చెప్తున్న వివరాలు ఎలా ఉన్నాయి అంటే ఫస్ట్ విషయం 2021 ఫిబ్రవరి నెల పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వా అంటారు కదా, ఇతను భారత్ అంటే ఇండియన్ ఆర్మీతో ఒక ఒప్పందం వేసుకున్నాడు. సో ఇది ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అండి. అంటే 740 కిలోమీటర్లు ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్, ఇక్కడ ఎటువంటి కాల్పులు అనేవి జరగకూడదు. పాకిస్తాన్ వైపు అంతే, భారత్ వైపు అంతే. ఇది అగ్రిమెంట్. మనం కూడా ఒప్పుకున్నాం, ఎందుకంటే ఒక కూలింగ్ పీరియడ్ కదా, ఓకే అని అనుకున్నాం. సో ఇప్పుడు మన అధికారులు ఏమంటున్నారు అంటే దీనిని టోటల్గా మనం క్యాన్సిల్ చెయ్యాలి. ఇలాంటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది ఇక మీదట పాకిస్తాన్తో, ఇక మీదట కాదు ప్రస్తుతము ఉండే ఈ అగ్రిమెంట్ను కూడా మనం క్యాన్సిల్ చెయ్యాలి. చేస్తే ఏమవుతుంది? ఏమీ కాదండి, చేసిన మరుక్షణము భారత్ వైపు నుంచి విపరీతమైన ఫైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంతే, ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఒక 2-3 కిలోమీటర్లు ముందుకు వెళ్ళి, ఒక బఫర్ జోన్ ఉంటుంది కదా ఎల్ఓసి అన్నప్పుడు, అటు బఫర్ జోన్ ఇటు బఫర్ జోన్. సో ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మన కాల్పులు అనేవి మొదలు పెడతాం. అప్పుడు వాడు కూడా కాల్పులు చెయ్యాలి కదా. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే 2021లో ఒకవైపేమో బలూచిస్తాన్, ఇంకొక వైపేమో తాలిబాన్. సో వీళ్లను పాకిస్తాన్ గమనించాలి. ఎందుకంటే బలూచిస్తాన్ వైపు నుంచి విపరీతమైన దాడులు మీకు లాస్ట్ ఇయర్ నుంచి చూసారంటే విపరీతంగా పెరిగాయి. కాబట్టి ఆ టైంలో బాజ్వా ఏం ఆలోచించాడు, ఈ ఎల్ఓసి వద్ద ఉండే పాకిస్తాన్ ఆర్మీని కొంతమందిని ఆల్మోస్ట్ 30-40% వీళ్లలో కొంతమందిని బలూచిస్తాన్ పంపిద్దాము, అలాగే తక్కిన వాళ్లను ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు పంపిద్దాము. ఇది వీళ్ళ ప్లాన్. కాబట్టి ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఫైరింగ్ మొదలు పెడుతుందో ఇమీడియట్గా బలూచిస్తాన్, ఖైబర్ పాఖ్తూన్ఖ్వా వద్ద ఉండే పాకిస్తాన్ సైనికులంతా ఇక్కడికి వాళ్ళు హుటాహుటిగా తీసుకొస్తారు. సో ఇప్పుడు అదే కదా జరుగుతుంది. నిన్నటి నుంచి అదే మాట్లాడాలి. C-30 విమానాల ద్వారా సౌత్ పాకిస్తాన్ వద్ద ఉండే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన సైనికులంతా ఇవాళ నార్దర్న్ టెరిటరీస్లోకి వచ్చేస్తున్నారు. వాళ్ళ యుద్ధ విమానాలు కూడా. ఒకవేళ వాళ్ళందరూ అక్కడ ఖాళీ చేసి ఇటు వచ్చారు అనుకోండి, డైరెక్ట్గా ఇండియన్ ఆర్మీతో యుద్ధము చేయగలరా? మనము ఫైరింగ్ చేస్తాము, వాళ్ళు ఫైరింగ్ చేస్తూ ఉంటారు. కానీ బలూచిస్తాన్లో ఉండే బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అక్కడ ఉండే పాకిస్తాన్ ఆర్మీని విడిచిపెడతారా? నంబర్స్ తగ్గిపోయాయి కదండి. బీభత్సమైన దాడులు ఉంటాయి. పాకిస్తాన్ అట్టడుగులోకి వెళ్ళిపోతుంది, తట్టుకోలేరు, నలిపి పారేస్తారు. ఒకవైపేమో బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఇంకొక వైపేమో తాలిబాన్, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. పాకిస్తాన్కి ఊపిరి ఆడకుండా చేస్తారు. జాగ్లోస్ నర్వ్ అని అంటున్నారు కదా. సో అలాంటి ఒక పరిస్థితి ఇవాళ పాకిస్తాన్కి ఏర్పడుతుంది. సో ఇదే మన ప్రాథమిక స్ట్రాటజీగా ఉండాలి. కాబట్టి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయండి, ఫైరింగ్లు మొదలు పెట్టండి. ఇది ఫస్ట్ నిర్ణయం. ఇక రెండవ నిర్ణయం ఇంకొక అధికారి చెప్తున్నారు, ఈ ఆప్షన్ చూడండి. మనము మన వద్ద ఉండే బ్రహ్మోస్, ఆకాష్ మిజైల్స్ వరస పెట్టి పాకిస్తాన్పై సంధిస్తాం. సో ఎలా ఉంటుందంటే ఈ దాడులు నాన్ కాంటాక్ట్ వార్ఫేర్ అంటారు. ఇలా ఎవరైనా చేస్తారా అంటే ఇరాన్ వాళ్ళు, ఒక చిన్న దేశము, వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ మీద ఎన్నో సందర్భాల్లో చేసి ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్లు కూడా ఈ పని చేశారు. మరి ఇవాళ ఇండియా ఇంత పెద్ద ఆర్మీ బ్రహ్మోస్, ఆకాష్ మిజైల్స్ పాకిస్తాన్పై వాడితే వాడు వాడతాడు కదా, వాడు గోరీ అనబడే మిజైల్ కూడా తీస్తాడు. కానీ మనము వాడి మీద మిజైల్స్ వాడినప్పుడు ఆపడానికి వాడి వద్ద గొప్ప ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది లేదండి. ఎన్నో సందర్భాల్లో దీన్ని మనం ప్రూవ్ చేసాం. మన బ్రహ్మోస్ డైరెక్ట్గా పాకిస్తాన్లోకే వెళ్ళి పడింది, మిస్ఫైర్ అన్నాము. కానీ వాడి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పసిగట్టలేకపోయింది. అదే ఒకవేళ వాడి గోరీ మిజైల్ మన వైపు వచ్చిందనుకోండి, మన వద్ద ఏకంగా S-400 లాంటి అత్యాధునికమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది.
కాబట్టి కాంటాక్టే లేకుండా ఇండియన్ ఆర్మీ అనండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏమీ చెయ్యకుండా పాకిస్తాన్ పోస్టులు అనండి, వాళ్ళ తీవ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ వీటిని మీరు తుక్కు చెయ్యొచ్చు. ఇది ఆప్షన్ 2. దీన్ని కూడా మనం సిద్ధం చేస్తున్నామా అంటే మనం ఎంతవరకు వార్ రెడీగా ఉన్నామనేది ఇవాళ మనం మాట్లాడలేమండి. కానీ చాలా పెద్ద లెవెల్లో మాత్రం ప్లానింగ్ జరుగుతుంది. ఇక 3వ లెవెల్లో చూశారు అనుకోండి, భారత్లో ఉండే టాప్ మోస్ట్ హ్యాకర్స్, ఐఎస్ఐ హెడ్ క్వార్టర్స్, పాకిస్తాన్ ఆర్మీ యొక్క హెడ్ క్వార్టర్స్, కొన్ని సివిలియన్ సిస్టమ్స్, వీటి మీద మీరు సైబర్ దాడులు చెయ్యండి. రష్యా తరహాలో సైబర్ దాడులు ఉంటే టోటల్గా వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్ప కూలిపోతుంది. సో మనము ఒకవైపు నుంచి దాడులు చేస్తూ ఉంటాం, బలూచిస్తాన్ నుంచి అటాక్స్, ఖైబర్ పాఖ్తూన్ఖ్వా వంటి బీభత్సమైన మీకు దాడులు ఉంటాయి. ఇన్ని వైపులా పాకిస్తాన్ని మనం చుట్టుముడుతున్నప్పుడు వాడి యొక్క ఈ సిస్టమ్స్ నెట్వర్క్ అనేది, కమ్యూనికేషన్ నెట్వర్క్ అసలు పని చెయ్యకుండా చేస్తే అప్పుడు పాకిస్తాన్కి అసలు సిసలైన భారత్ దెబ్బ ఏమిటో క్లియర్గా తెలుస్తుంది. ఇక ఇక్కడితో కాకుండా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, సో వీళ్లకు పలానా తీవ్రవాదులు పహల్గామ్ అనండి, బారాముల్లా అనండి, ఇక్కడ ఎంతెంతమంది ఉంటున్నారు, వీళ్ళకి ఫండింగ్ ఎవరిస్తున్నారు, ఆయుధాలు ఎవరిస్తున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వీళ్ళ హ్యాండిలర్స్ ఎవరు, వీళ్ళ బాసులు పాకిస్తాన్లో ఏ నగరాల్లో ఉంటారు, మొత్తము ఎవిడెన్సులతో ఇప్పుడు చూపించేమో అనుకోండి. ఇప్పుడు మీకు అనిపిస్తుంది ప్రేమ్ గారు ఇది ఆల్రెడీ మనము చేసాము కదా. ఒక్కటి ఫ్రెండ్స్, 1947లో మనకి అడ్వాంటేజ్ లేదు. మన సొంత నాయకులే పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడ్డారు. తరువాత మీరు చూసారనుకోండి 1965 వార్ వచ్చింది కదా, మన లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క నేతృత్వంలో బీభత్సమైన దాడులు, లాహూర్ గేట్ దాకా మనం వెళ్ళాం. కానీ అమెరికా వాడు, రష్యా వాళ్ళు మనల్ని ఆపారు. కార్గిల్ వార్ అనండి, 2018 ముంబై దాడులు, ఇప్పుడు కూడా అమెరికా వాడు అడ్డము పడి మనల్ని ఆపాడు. కానీ ఈరోజు 2025లో మనకు పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఉందండి. అమెరికా వాళ్ళే చెప్తున్నారు, ఇజ్రాయెల్ అమెరికా చెప్తున్నారు, వెళ్ళండి ఆ పాకిస్తాన్ని కొట్టండి, మేము మీతో ఉన్నాము. అంటే ఇలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ భారత్కు ఇక మీదట ఎప్పుడూ కూడా దొరకదండి. నెక్స్ట్ 3 ఇయర్స్ మీరు టార్గెట్ చేసి పాకిస్తాన్ని అన్ని విధాల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనండి, అలాగే మీకు బలూచిస్తాన్, ఖైబర్ పాఖ్తూన్ఖ్వా, ఇక్కడ ఎల్ఓసి అన్ని వైపులా ఇంక్లూడింగ్ సైబర్ అటాక్స్ మీరు చేసి పాకిస్తాన్ని స్తంభింపజేసేసారు అనుకోండి. ఒక్క చిన్న తీవ్రవాద దాడియే కదండి మనం అనుకోవడానికి లేదండి, ఇదే మనకు అవకాశము. ఆల్రెడీ ఇండస్ వాటర్ ట్రీటీ అన్నాం. ఇండస్ వాటర్ ట్రీటీ చాలా పెద్ద నిర్ణయం అని అందరూ మాట్లాడారు. ఇక్కడ ఒకే ఒక విషయం ఏంటంటే, పాకిస్తాన్ రైతులు ఇబ్బందులు పడ్డారు అనుకోండి, నీరు లేదు అనుకోండి, ఒక సివిల్ వార్ కూడా అక్కడ స్టార్ట్ అవ్వచ్చు. రైతులే మీకు పాకిస్తాన్ ఆర్మీ మీద తిరగబడే అవకాశం. సో ఇన్ని ఆప్షన్స్ మీరు మన వార్ రూమ్లో కూర్చొని మీరు ఇప్పుడు ఇందులో ద నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 స్టేజ్ వైజ్ ఒక స్ట్రాటజీని ప్లాన్ చేసి పాకిస్తాన్ని కొట్టడం మొదలుపెట్టారు అనుకోండి, ఇది ఇప్పుడేనండి మనకు ఇవ్వబడిన ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. మళ్ళీ ఎప్పుడూ కూడా రాదు. దీన్ని పూర్తిగా మనం క్యాపిటలైజ్ చేసుకుంటామా, టోటల్గా పాకిస్తాన్ని డెస్ట్రాయ్ చేస్తామా, ఇది ఇవాళ మీరు చెయ్యకపోతే ఎప్పుడూ కూడా చెయ్యలేరు. ఇది నౌ ఆర్ నెవర్ అన్నట్టుగానే నాకైతే కనిపిస్తుంది. మరి మన వార్ రూమ్లో మనము తీసుకుంటున్న నిర్ణయాలు, ఎటువంటి కీలకమైన నిర్ణయాలు ఉన్నా కూడా నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేను మీతో షేర్ చేస్తాను. మరి ఇట్లాంటి ఒక 5 ప్లానింగ్లు అనేవి అక్కడ జరుగుతున్నాయి. ఇందులో ది బెస్ట్ అని మీరు దేన్ని నమ్ముతున్నారు, దేన్ని మీరు కోరుకుంటున్నారు, ఇదే మనం చెయ్యబోతున్నామా? ఒక్కసారి అందరూ కూడా భారతీయులుగా మనం అందరము ఆలోచించి ఈ విషయాల్లో కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోవాలి. మనము ఎలా ఆలోచిస్తున్నామో మన ఇండియన్ ఆర్మీ కూడా అలాగే ఆలోచిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.